పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జూన్ 14వ తారీఖు శనివారం ఈనాటి దివ్యబలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయం 14వ వచనం నుండి 21వ వచనం వరకు, మత్తయి సువార్త 5వ అధ్యాయం 33వ వచనం నుండి 37వ వచనం వరకు ఈనాటి సువార్త పట్టణాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకొని ధ్యానించుదాం. నీవు ప్రభువునకు చేసిన ప్రమాణములను భంగం చేయక నెరవేర్పవలయును అని పూర్వులకు చెప్పబడినది మీరు విని ఉన్నారు కదా. కానీ నేనిప్పుడు మీతో చెప్పున్నదేమనగా, మీరు ఎంత మాత్రమును ఒట్టు పెట్టుకోకూడదు. పరలోకంపై ఒట్టు పెట్టుకొనరాదు, ఎలైనా అది దేవుని సింహాసనం. భూలోకంపై ఒట్టు పెట్టుకొనరాదు, ఎలైనా అది ఆయన పాదపీఠం. యెరూషలేముపై ఒట్టు పెట్టుకొనకూడదు, ఎలైనా అది ఆ మహారాజు నగరం. నీ తల వెంట్రుకను ఒక్కదానినైనను నల్లగా గాని లేక తెల్లగా గాని చేయజాలని నీవు నీ తలపై ఒట్టు పెట్టుకొనకుము. మీరు చెప్పదలచినది అవును లేదా కాదు అను వానితో సరిపుచ్చవలెను. అంతకు మించిన పలుకులు దుష్టుని నుండి వచ్చినవే. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ధ్యానం. మన అనుదిన జీవితంలో అప్పుడప్పుడు లేదు, కాదు, చేయలేను అని చెప్పడంలో తప్పేమీ లేదు. మనం అత్యున్నత శక్తివంతులము కాదని, సకల ప్రశ్నలకు మన వద్ద సమాధానములు లేవని తెలుసుకొనుట ఎంతో ముఖ్యం. మన వ్యక్తిగత పెంపుదలకు ఎంతో అవసరం. నేటి సువిశేషం నందు యేసు మనము ఇతరులకు చేయు ప్రమాణములను గూర్చి బోధిస్తూ జాగరూకతను కలిగి ఉండమని, గొప్పలకు పోకుండా నిజాయితీని కలిగి జీవించమని ఆహ్వానిస్తూ ఉన్నాడు. అదేవిధంగా మన భక్తి ప్రపత్తుల యందు విరవీగక దేవునితో సఖ్యత కలిగి సంబంధమును పెంపొందించుకోవాలని తెలియచేస్తూ, సంబంధం లేని వాడి లేని ప్రమాణములను చేయరాదని హితవు పలుకుచున్నాడు. నేటి సమాజం నందు దైవ నామములో ప్రమాణములను చేయుట ఒక శైలిగా మారి అతి ప్రమాదకరంగా మారుతూ మన విశ్వాస జీవితములకు విఘాతమును కలిగించుచున్నది. మన ఆలోచనలను, భావములను వ్యక్తపరచుటలో భగవంతుని నామమును ఉచ్చరించుట, విరివిగా వాడుట ద్వారా మన ఆధ్యాత్మిక జీవితంలో పురోగతిని సాధించుట ప్రశ్నార్థకమగుతుంది. దేవుని నామమును పలుకుట ద్వారా మన తలంపులను సరైన మార్గంలో పయనింప చేస్తూ, మనం మాట్లాడు మాటలకు, చేయు పనులకు నిండుదనమును సాధించగలము. మన నిజ స్వరూపమును పరిపూర్తిగా వ్యక్తపరచగలుగుదుము. యేసు ప్రభు శిష్యులు ఎలాంటి గుణాలు కలిగి ఉండాలో ఈనాటి సువార్త పఠనం ద్వారా యేసు ప్రభు మనందరికీ వివరిస్తూ ఉన్నారు. యేసు ప్రభు శిష్యులుగా ఉండటం ఇదొక పోరాటం. ఈ పోరాటంలోని భాగమే యోగ్యత, అర్హత, విధేయత మరియు అంకిత భావం. యేసు ప్రభు తన శిష్యులను ప్రధానంగా సేవ చేయుటకు, తనతో ఉండుటకు మరియు ప్రపంచమందంతటా తన సువార్తను బోధించుటకు ఎన్నుకున్నారు. ఆయన శిష్యరికంలో కొన్ని జీవిత నిజ సత్యాలను అనుసరించాలి. దేవునికి ప్రముఖ స్థానాన్ని ఇవ్వాలి. తన కుమారుని బాటలో నడవాలన్నదే దేవుని ఆకాంక్ష. ఆయన బాటలో నడవాలి అంటే మనల్ని మనం తగ్గించుకోవాలి. సేవా తత్పరత కలిగి ఉండాలి. అంకిత భావం కలిగి ఉండాలి. మరియు చివరకు ప్రభు కోసం దేన్నైనా ఎవరి అయినా త్యాగం చేయుటకు సిద్ధంగా ఉండాలి. ఇంకొక విధంగా చెప్పాలంటే, ఆయన కంటే మిన్నగా ఎవరికి ప్రాముఖ్యతను ఇవ్వకూడదు. అనగా దేవుని మన జీవితంలో కేంద్ర బిందువుగా చేసుకుని జీవించాలని యేసు ప్రభు వారు మనల్ని మేల్కొల్పుతూ ఉన్నారు. ఆయన రాక వలన ఎంతోమంది గొడవలకు,
కొట్లాట్లకు దారితీస్తుంది. ఎందుకంటే కుటుంబంలోనే ఎన్నో విభజనలు ఉన్నాయి కనుక యేసు ప్రభుని రాక వారికి ఒక చేదు వార్త. ఈ లోకంలో ఉండే మన తల్లిని కానీ తండ్రిని కానీ పిల్లలను ప్రేమించకూడదు అని కాదు, కానీ దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమించాలి, ఆరాధించాలి మరియు ఘనపరచాలి. మన జీవితంలో ఎదురయ్యే కష్టాలను, బాధలను మరియు భారములను మనమే భరిస్తూ ప్రభువు ఉన్నారు, రక్షిస్తారు అదే భరోసాతో ముందుకు సాగాలి. చివరకు ఆయన సువార్త కోసం మన ప్రాణాలను త్యాగం చేయాలని మనందరినీ ఆహ్వానిస్తున్నాడు. ప్రియబిడ్డలారా, దేవుని బిడ్డలు అనగా 1 ప్రేమించేవారు, 2 క్షమించేవారు. ఈ ప్రేమలోని త్యాగాన్ని తెలుసుకొని మనం కూడా ప్రభుని నిజమైన శిష్యులుగా జీవించుటకు ప్రయత్నించుదాం. మరి ఈనాటి యొక్క గొప్ప కార్యాలను దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్న విషయాలు ఏమిటి అంటే, నీవు ప్రభునకు చేసిన ప్రమాణములను భంగం చేయక నెరవేర్పవలెను. ప్రియ స్నేహితులారా, అనేక మార్లు అనేక విధాలుగా ప్రభువుతో మనం ప్రమాణాలు చేసి ఉంటాం. ఎందుకనగా కష్టాల్లో ఉన్నప్పుడు, అనారోగ్యంగా ఉన్నప్పుడు, మంచి జరిగినప్పుడు, ప్రభువా నేను గుడికి వస్తాను, ప్రభువా నేను వాక్యాన్ని చదువుతాను, ప్రభువా నేను సహాయం చేస్తాను, ప్రభువా నేను ఉపవాసాలు ఉంటానని మనం మనసులోనూ బహిరంగంగాను మనం ప్రభుతో ప్రమాణాలు చేసి ఉంటాం. మరి ఈనాడు ప్రభు మనతో చెప్తున్నటువంటి వాక్యం ఏమిటి అంటే, నీవు ప్రభు నాకు చేసిన ఏ ప్రమాణమునైనా చిత్తశుద్ధితో నెరవేర్చమని ప్రభు తన శిష్యులకు మరి ఈనాడు మనందరికీ బోధిస్తూ ఉన్నారు. అంతేకాదు, మనం ఏదైనా చెప్పినప్పుడు అవునంటే అవును, కాదంటే కాదు అన్న మాట మాత్రమే మాట్లాడాలి. దీన్ని బట్టి ఏది అవసరమో అదే విషయాన్ని మాట్లాడాలి. ఎక్కువ తక్కువగా మాట్లాడి ఎదుటివారి మనసును గాయపరచడం అది చాలా తప్పు అన్న విషయాన్ని ప్రభు ఈనాడు బోధిస్తూ ఉన్నారు. అంతేకాదు, దేవునికి నమ్మకమైన విశ్వాసమైనటువంటి స్థానాన్ని, మొదటి స్థానాన్ని ఇవ్వాలి అని ప్రభు ప్రత్యేకంగా ఈనాడు అడుగుతూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మొదటి స్థానం ఏమిటి అంటే, ఏ విషయం ఏ పని చేసినా, తిన్నా, కూర్చున్నా, లేచినా కానీ ప్రభువే నా సర్వస్వం, ఆయనే నడిపిస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం మరచిపోకూడదు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. దయగలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, తల వెంట్రుకలను ఒక్కదాన్నైనను నల్లగా కానీ తెల్లగా కానీ చేయజాలని నీవు నీ తలపై ఒట్టు పెట్టుకొనకుము అని ఈనాడు మమ్మల్ని అందరినీ కూడా మందలిస్తూ ఉన్నారు. అభాగ్యులము, దౌర్భాగ్య జీవితాన్ని జీవిస్తున్న ప్రతి ఒక్కరము ప్రభువా, మా యొక్క దీనతను దయతో ఆలకించమని వేడుకుంటూ ఉన్నాం. ప్రభువా, కొన్నిసార్లు మేమే ముఖ్యంగా మమ్మల్ని మొదటిగా ఉంచుకొని డబ్బే సర్వస్వంగా భావించి ఉన్న రోజులను క్షమించమని, మాకు మనోధైర్యాన్ని దయచేయమని, వివేకాన్ని, జ్ఞానమును, బుద్ధిని దయచేయమని, మీరు పంచుతున్న ఈ యొక్క వాక్యాన్ని హృదయంలో పదిలపరుచుకొని జీవించే భాగ్యం దయచేయండి. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున.